2025 అంత భయంకరంగా ఉండబోతోందా? యుగాంతానికి 2025 నాంది పలకబోతోందా? ప్రపంచాన్ని వణికిస్తున్న బాబావంగా నోస్ట్రడామస్ జ్యోతిష్యం. 2 నెలలు, ఇంకా 60 రోజులు మాత్రమే. వాతావరణంలో వస్తున్న మార్పులు ఓవైపు, సవాళ్లు విసురుకుంటున్న దేశాలు ఇంకోవైపు. ఇలాంటి పరిణామాల్లో బాబావంగా చెప్పింది జరగటం ఖాయమా అంటూ కొత్త ఆందోళన మొదలైంది. భవిష్యత్తు గాఢాంధకరం కాబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బ్రతికితే చాలు, చావే సుఖం అనుకునే రోజులు దగ్గర కాబోతున్నాయి. 2025 ఈ నెలల్లో జరగబోయేది ఇదే అంటూ బాబావంగా నోస్ట్రడామస్ చెప్పిన మాటలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2025 యుగాంతానికి నాంది అని, ఈ ఏడాది ప్రపంచం మృత్యుతాండవం అవుతుందని ఈ ఇద్దరూ అంచనా వేశారు. కాగా ఈ ఏడాది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని, 2 దేశాలు అలసిపోయి పోరాటాలు విరమించుకుంటాయని ఈ ఇద్దరూ అంచనా వేశారు. నిజంగానే వాళ్ళిద్దరూ చెప్పినట్టు నిజమైనట్టే కనిపిస్తోంది. అయితే ఐరోపాలో రాబోయే 2 నెలల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని హెచ్చరించారు. అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, వరదలతో ప్రపంచమంతా అల్లాడుతుందని, ముఖ్యంగా బ్రెజిల్ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సముద్ర మట్టాలు పెరిగిపోయి భూమి మునిగిపోతుందని, అప్పుడు సరికొత్త రాజకీయం ఏర్పడుతుందని, దాని నాయకుడే ప్రపంచాన్ని ఏలుతాడని అంచనా వేశారు. ఈ సంఘటనలు ప్రపంచ అంతానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 2025 సంఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా జనాభా తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు. మనుగడ కోసం మనుషులు కొత్త వనరులు వెతుక్కునే అవకాశం ఉందని బాబావంగా జ్యోతిష్యం చెబుతోంది. 2025 తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 2028లో మానవులు శుక్రుడిని చేరుకుంటారని తెలిపారు. 2033లో ఓ భారీ మంచుముక్క కరిగిపోతుందని, దీంతో సముద్రమట్టం గణనీయంగా పెరుగుతుందని, ఇది సునామీకి దారితీస్తుందని బాబావంగా జోస్యం చెబుతోంది. 16వ శతాబ్దానికి చెందిన నోస్ట్రడామస్ నక్షత్రాల అమరికను బట్టి భవిష్యత్తు పరిణామాలు తారుమారు అవుతాయని లెస్ ప్రొఫెటిస్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. ఇందులో చెప్పినవన్నీ చాలా వరకు నిజమయ్యాయి కూడా. ఇదే ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ ఇద్దరు చెప్పిన జ్యోతిష్యం చాలామంది నమ్ముతారు కూడా. గతంలో వీరి భవిష్యత్తు అంచనాలు చాలా వాటికి నిజమయ్యాయి. ఇక 2025లో ఈ ఇద్దరూ చెప్పినట్టు ప్రకృతి వైపరీత్యాలు, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని అంచనా వేశారు. వీరు చెప్పినట్టుగానే ఇప్పటికే కొన్ని జరుగుతున్నాయి కూడా. మరి ఆ ఇద్దరు చెప్పినట్టే రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతున్నాయా? ప్రపంచం వినాశానికి అడుగులు పడబోతున్నాయా? యుగాంతానికి ఇదే నాంది అనేలా జనాల్లో భయాలు కనిపిస్తున్నాయి. బాబావంగా మాటలను ప్రస్తుత ప్రపంచ పరిణామాలతో పోలిస్తూ అంచనా వేస్తున్నారు జనాలు. నిజానికి దేశవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధాల మధ్య ప్రపంచం నలిగిపోతుంది. ఇరాన్ ఇజ్రాయిల్ వార్తో ఎప్పుడు ఏం జరుగుతుందో, ప్రపంచం ఎలా మారుతుందో, ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మొదలైతే ఆ ప్రభావం వల్ల యూరప్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద కనిపిస్తోంది. మరి అది నిజమైతే బాబావంగా చెప్పిన జ్యోతిష్యం నమ్మి తీరాల్సిందే. ఇకపోతే ఇవన్నీ చివరికి ఊహాగానాలకు మిగిలిపోతాయా లేదా అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే.